అయితే అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించడానికి అసలు కారణం ఈ లిథియం నిల్వలేనా? ఎందుకంటే ప్రస్తుతం అమెరికా వద్ద కేవలం 8% శుద్ధి చేసిన లిథియం నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ తీర్చడానికి అమెరికాకు సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల లిథియం అవసరమవుతుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా వెళ్లిపోయిన తర్వాత చైనా ఆ దేశంపై కన్నేసింది. అందుకే చైనా ఇప్పుడు తాలిబాన్లతో చర్చలు జరుపుతూ ఆఫ్ఘనిస్తాన్ కోసం భారీ ప్యాకేజీలు ప్రకటిస్తోంది. ఎందుకంటే చైనా చూస్తుంది ఏంటంటే ఆ వైట్ గోల్డ్ వైపు. అది భవిష్యత్తులో ప్రపంచాన్ని మార్చే అవకాశం ఉంది. చైనా ప్రపంచ సూపర్ పవర్ గా మారే అవకాశం కూడా ఉంది. అందుకే చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా వెళ్లిపోవడం అనేది భవిష్యత్తు అగ్రరాజ్య పీఠాన్ని చైనాకు అప్పగించడంతో సమానమంటారు. లిథియం డిమాండ్ ఎంతగా పెరిగిందంటే గత కొన్ని సంవత్సరాలలో దాని ధర 500% పెరిగింది. ఈ పెరుగుతున్న డిమాండ్, పెరుగుతున్న ధరలు ఇప్పుడు ప్రతి పెద్ద దేశం మరియు పెద్ద కంపెనీలు లిథియంలో పెట్టుబడి పెట్టడానికి అసలు కారణం. ప్రపంచంలో అత్యధిక ఎలక్ట్రానిక్ కార్స్ తయారు చేసే టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ కూడా లిథియం ధరలు పెరగడం వల్ల టెస్లానే స్వయంగా గనుల రంగంలోకి దిగాల్సి వస్తుంది అని కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించారు. గత 4 దశాబ్దాలుగా జరిగిన యుద్ధాలు మరియు జరుగుతున్న యుద్ధాలు కూడా పెట్రోల్ కారణంగా జరిగాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు పెట్రోల్ అత్యంత విలువైనది. కానీ భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వెహికల్స్ మరియు బ్యాటరీలతో నడిచే పరికరాల డిమాండ్ పెరుగుతున్న కారణంగా రాబోయే యుద్ధాలకు కారణం బ్యాటరీలకు పవర్ ఇచ్చే లోహమైన లిథియం అవుతుంది అనడంలో సందేహం లేదు. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో చూడాలంటే కింద ప్లే బటన్ నొక్కి ఇప్పుడే చూడండి, లేదా యూట్యూబ్లో మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడొచ్చు.